యం హిన వ్యధయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖసుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. మానవులలో శ్రేష్ఠుడా అర్జున, సుఖదుఖాలచే కలత చెందక ఆ రెండింటిలోనూ స్థిరంగా ఉండేవాడు నిశ్చయంగా మోక్షానికి అర్హుడవుతాడు. ఉన్నతమైన ఆధ్యాత్మికానుభూతి స్థితి పట్ల స్థిర నిశ్చయుడై ఉండి సుఖదుఖాల తాకిడిని సమానంగా సహింపగలిగేవాడు మోక్షానికి అర్హుడు. వర్ణాశ్రమ విధానంలోని 4వ ఆశ్రమ స్థితి అంటే సన్యాసము చాలా కష్టమైన స్థితి. కానీ జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవడం పట్ల శ్రద్ధ కలవాడు ఎన్ని కష్టాలు కలిగినప్పటికీ తప్పకుండా సన్యాసాశ్రమము స్వీకరిస్తాడు. కుటుంబ సంబంధాలను తెంచుకోవలసి ఉండడం, భార్యాపిల్లల సంబంధాన్ని విడిచిపెట్టవలసి ఉండడం వలననే సాధారణంగా అటువంటి కష్టాలు కలుగుతాయి. కానీ ఎవడైనా అటువంటి కష్టాలను సహించగలిగితే అతని ఆధ్యాత్మికానుభూతి మార్గము తప్పకుండా పూర్ణమవుతుంది. అదేవిధంగా స్వీయ వంశీయులతో లేదా అటువంటి ప్రియమైన వారితో యుద్ధం చేయడం కష్టమే అయినా క్షత్రియునిగా విధి నిర్వహణలో అర్జునుడు పట్టుదలతో ఉండాలని ఉపదేశించబడింది. శ్రీ చైతన్య మహాప్రభువు 24 ఏళ్ల వయస్సులో సన్యాసము తీసుకొన్నారు. ఆయనపై ఆధారపడినట్టి భార్యకు, తల్లికి వేరే పోషకులే లేరు. అయినా ఉన్నతమైన ప్రయోజనం కొరకు ఆయన సన్యాసము తీసుకొని ఉన్నత విధి నిర్వహణలో స్థిరంగా నిలిచారు. భవబంధము నుండి మోక్షాన్ని పొందడానికి అదే మార్గము.